నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ప్రదేశం పరిసర ప్రాంతాలను మూడంచెల పోలీసు బలగాలతో సీసీటీవీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్న పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ విజయవాడ కమిషనర్ రామకృష్ణ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు భవానీపురం సీఐ ప్రసాద్ కుమార్ తన సిబ్బందితో గొల్లపూడి 1 సెంటర్ మొదలుకొని ఏరియా మొత్తం ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ నందు రెటినోబ్లాస్టోమా రోగుల కోసం అధునాతన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించిన హాస్పిటల్ వైద్యులు ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని స్ట్రాంగ్ రూమ్ కౌంటింగ్ ప్రదేశం పరిసర ప్రాంతాలను 3 అంచెల పోలీసు బలగాలతో సీసీటీవీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వచ్చే అభ్యర్థులు వారి ఏజెంట్లు జిల్లా కలెక్టర్ జారీ చేసిన పాసులు తీసుకోవాలని, ఎవరైనా గొడవ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ వెల్లడించారు. ఈవీఎం మీ అందరికీ ఐడియా ఉంది. నిమ్రాన్ నోవా కాలేజెస్లో స్టోర్ చేయడం జరిగింది. సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్ గా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ ఒక ఇద్దరు డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ వద్ద. మా అభ్యర్థన ఏమంటే ఎవరైనా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వచ్చేమాట అయితే కలెక్టర్ గారు ఇచ్చిన పాస్ మీరు తీసుకురండి. వచ్చిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఎక్కడైతే విజిటర్స్ బుక్ లో కానీ లాగ్ బుక్ లో కానీ సంతకాలు పెట్టి వీడియోగ్రఫీ ద్వారానే వాళ్ళు ఎలా చేయబడతారో అది గుర్తుంచుకోవాలి. గొడవలు నియంత్రించడం కోసం ఆల్రెడీ సెక్షన్ 144 మన జిల్లా పరిధి అంతా కూడా ఇంప్లిమెంట్ అయింది. అలాగే సెక్షన్ 30 ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రొమల్గేట్ చేయడం జరిగింది. సెక్షన్ 144 ప్రకారం ఎంత తెలుసు, నలుగురు నుంచి ఎవరు బయట తిరగడానికి వెళ్ళలేదు. సెక్షన్ 30 ప్రకారం ఏ రకమైన మీటింగ్స్ పెట్టాలన్నా, ప్రొసెషన్స్ తీయాలన్నా, ర్యాలీలు తీయాలన్నా, ఏం చేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. ఎవరు కూడా కర్రలు కానీ రాళ్ళు కానీ ఇలాంటి పట్టు తిరగడం కానీ, గొట్టాలు పేర్చుకుని ఉండడం కానీ, లేదా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ సేల్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. రెడ్ జోన్ మనకి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో దానికి 2 కిలోమీటర్ల దూరంలో రెడ్ జోన్గా డిక్లేర్ చేశాము. ఈ జోన్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా డ్రోన్స్ లాంటివి ఎగరేయకూడదు. దాని వల్ల మీరు ఏమన్నా చేస్తే కనుక క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అందరూ కూడా దయచేసి శాంతి భద్రతలు మెయింటైన్ చేయండి. ఎటువంటి ఆవేశాలకు లోన్ కాకుండా ఎటువంటి బస్సులు గొడవలు పెట్టుకుంటే మాత్రం చాలా సీరియస్ గా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. విజయవాడ కమిషనర్ రామకృష్ణ ఏసీపీ మురళీకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు భవానీపురం సీఐ ప్రసాద్ కుమార్ తన సిబ్బందితో గొల్లపూడి 1 సెంటర్ నుంచి మొదలుకొని ఏరియా మొత్తం ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు రానున్న తరుణంలో ఎవరైనా బెట్టింగ్లకు పాల్పడినా, రాజకీయ నాయకులు కవ్వింపు చర్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ గారు గౌరవులైన శ్రీ పిహెచ్డి రామకృష్ణ గారు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు మరియు మా డీసీపీ సారు ఏసీపీ సార్ ఆదేశాల మేరకు రాబోయే ఎలక్షన్ కౌంటింగ్ సందర్భంగా మన గొల్లపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎక్కడా కూడా ఏ ప్రాంతంలో కూడా ఏ విధమైనటువంటి అల్లర్లు కానీ, రెచ్చగొట్టే చర్యలు కానీ, కవ్వింపు చర్యలు కానీ ఏమీ జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలుగా మేము ఫ్లాగ్ మార్చ్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మా సిపి సార్ గారి ఆదేశాల మేరకు మేము మా సిబ్బంది మేమంతా కూడా
ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ నందు రెటినోబ్లాస్టోమా రోగుల కోసం అధునాతన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. రెటినోబ్లాస్టోమా కంటి క్యాన్సర్తో బాధపడుతున్న 4 ఏళ్ల బాలికకు మొట్టమొదటిసారిగా ఇంట్రా ఆర్టీరియల్ కీమోథెరపీ చికిత్సను అత్యంత విజయవంతంగా నిర్వహించి అద్భుతవంతమైన పురోగతిని సాధించారు హాస్పిటల్ వైద్యులు. ఈ చికిత్స కోసం ఆ బాలికకు 12 ఇంట్రావీనస్ కీమోథెరపీలను పూర్తి చేసినప్పటికీ ఒక కంటిలో కణితి పునరావృతం కావటం వలన ఇంట్రా ఆర్టీరియల్ కీమోథెరపీ నిర్వర్తించాలని నిర్ణయించారు. ఈ ఇంట్రా ఆర్టీరియల్ కీమోథెరపీ రెటినోబ్లాస్టోమా చికిత్స కోసం ప్రత్యేకంగా ప్రభావవంతమైన సమర్థవంతమైన క్యాన్సర్ రహిత ఔషధాలను నేరుగా కంటిలోనికి పంపిస్తారు. ఈ చికిత్సా విధానం పాశ్చాత్య దేశాలలో ప్రాచుర్యంలో ఉన్నప్పటికీ మన భారతదేశంలో పరిమితమైన మౌలిక సదుపాయాలు మరియు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా ఉన్నాయి. ఈ ఇబ్బందులను అధిగమించి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ హెడ్ మరియు ఓక్యులర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ అనసూయ గంగూలీ ఈ చికిత్సా విధానానికి తగిన వనరులు మరియు అత్యంత నైపుణ్యతతో దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈ సంక్లిష్టమైన చికిత్స విజయవంతం చేయటంలో డాక్టర్ లక్ష్మీ ప్రసన్న కె, ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, లలిత హాస్పిటల్ గుంటూరు, డాక్టర్ వీణా అక్కినేని, పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు డాక్టర్ శ్రీదేవి వి, సీనియర్ ఎనెస్థీషియన్, పైనీర్ ఎనెస్థీషియన్ గ్రూప్ విజయవాడ సహకారాన్ని డాక్టర్ గంగూలీ నొక్కి వక్కానించారు. అంతేగాక ఈ చికిత్సలో కేమోథెరపెటిక్ మందులు తగిన మోతాదులో అందించడంలో మార్గదర్శకత్వం వహించి డాక్టర్ విజయ్ ఆనంద్ రెడ్డి, సీనియర్ ఆంకాలజిస్ట్ మరియు రిజిస్టర్ సాయి తేజస్విని, అపోలో క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్ వారు కీలక పాత్ర పోషించారని, ఈ ప్రక్రియ మొత్తం గుంటూరులోని లైఫ్ న్యూరోవాస్కులర్ హాస్పిటల్లో క్యాథెటరైజేషన్ ల్యాబొరేటరీ ఉండటం వలన అక్కడ నిర్వహించినట్లు డాక్టర్ గంగూలీ అన్నారు. ఇది సహకార శక్తిని మరియు విజయవాడ వైద్య సామర్థ్యాలను ప్రతిబింబించినట్లు ఆమె తెలిపారు. క్యాన్సర్తో పోరాడుతున్న వారు సవాళ్లను గుర్తించి మరియు రోగికి చికిత్సను వారు సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా అధునాతన చికిత్సను వారి దగ్గరకు తీసుకురావాల్సిన ఆవశ్యకతను ఆమె గట్టిగా చెప్పారు. రెటినోబ్లాస్టోమా అవగాహన మరియు నిధుల సేకరణ కోసం ఎల్విపిఏ ప్రధాన కార్యక్రమం విధాథాన్ ద్వారా సేకరించిన నిధులతో మొత్తం చికిత్స ఖర్చును భరించడం ఈ మైలురాయి యొక్క విజయాన్ని మరింతగా పెంచుతుంది. ఇప్పటి వరకు విఠాథోన్ నిధులతో 3000 మంది పిల్లలకు ఉచిత చికిత్స అందించడం జరిగినది. మొట్టమొదటి ఇంట్రా ఆర్టీరియల్ కీమోథెరపీ ప్రక్రియ ద్వారా 4 సంవత్సరాల రెటినోబ్లాస్టోమా రోగికి క్లిష్టమైన సమస్యను పరిష్కరించడమే కాకుండా ఎల్విపిఐ మరియు విజయవాడలోని ఇతర వైద్య రంగంలో ఒక నమూనా మార్పును ప్రేరేపించింది. ఈ పరివర్తన మా సామర్థ్యాలు మరియు మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు మమ్మల్ని ప్రేరేపిస్తుందని, అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉండేలా చూస్తామని డాక్టర్ అనసూయ గంగూలీ వివరించారు. Hello everyone, I am Dr. Anashwa Kapoor. I am an ocular oncologist or an eye cancer specialist and also the head of campus of LV Prasad Eye Institute, Vijayawada. So the second week of May is celebrated as the International Retinoblastoma Awareness Week, and like the rest of the world, we also celebrate this week trying to generate awareness about retinoblastoma, which is the most common form of eye cancer in children. So what is retinoblastoma? So retinoblastoma, as I said, is the most common eye cancer in children, more so in children less than 3 years of age. 95% of them are less than 3 years of age. So how do these children present to us? It is very important for all parents, the healthcare workers, to know about these presenting signs of retinoblastoma so that they can detect this cancer early, and if this cancer is detected early, it can be treated and it is a curable cancer. So the most common symptom or sign of presentation of retinoblastoma are, first is a white reflex in a child's eye. So whenever you see a white reflex in a child's eye, it can be retinoblastoma. Please bring the child to an ophthalmologist and get the eyes checked. The second most common presenting sign is squint, or what we call in Telugu as melakannu. So whenever you see squinting in a child, do not ignore it. Do not think that it is just something which will correct on its own. Get the eyes
checked by an ophthalmologist. So how common is retinoblastoma? So 1 in 18,000 live birth may have retinoblastoma, and the incidence is much more in India compared to the West. And if we can detect this cancer early, we can treat them. So how do we treat retinoblastoma? In early cases, we can treat with local lasers like TTT or cryo, or when it is little advanced based on whether it is in one eye or two eye, we decide on treating them either with the intravenous chemotherapy or intra-arterial chemotherapy. So intra-arterial chemotherapy again is something very few centers in India do. It is the common mode of therapy in the West, but we have done last week. We have done the first intra-arterial chemotherapy in a child who had already received the maximum possible dose of intravenous chemotherapy. More doses were not possible for this 4-year-old child. So we, with a big team, we collaborated with with medical oncologists, with interventional radiologists, and did the first procedure in the state of Andhra Pradesh. జగన్ రెడ్డి కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలు అయ్యేది అధికారులే అని మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా అన్నారు. టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సిట్ రిపోర్ట్ ను వెంటనే డీజీపీ బయటపెట్టాలి, టీడీపీ నేతలపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో రక్తపాతం సృష్టించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పిన్నెల్లి సోదరులు భూమన కరుణాకర్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చెవిరెడ్డి తండ్రి కొడుకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సస్పెండ్ అయిన అధికారుల కాల్ డేటాను బయటకు తీయాలి, అరాచకం సృష్టించిన నేతల కాల్ డేటాను బయటకు తీసి అరెస్ట్ చేయాలి, అధికారుల సస్పెన్షన్లపై పోలీస్ సంఘం నోరు మెదపాలి. వైసీపీ నేతల ఇళ్లలో బాంబులు, వేట కొడవళ్లు దొరికినా కేసులు నమోదు చేయకపోవడం దారుణమన్నారు. హింస సృష్టించిన వైసీపీ నేతలపై నామమాత్రపు కేసులు పెట్టడంపై విచారణ చేపట్టాలి. ఇంకా వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవస్థల్ని, అధికారుల్ని అడ్డగోలుగా వాడుకొని వాళ్ళని జైళ్లలో మగ్గేలాగా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అనేక మంది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవినీతి పనుల వల్ల ఆనాడు శ్రీలక్ష్మి కానీ, బీపీ ఆచార్య కానీ, రాజగోపాల్ కానీ, ఇంకా అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, అట్లాగే అధికారులు అందరూ కూడా జైలుకి వెళ్ళిపోయినటువంటి విషయాన్ని మనం జగన్మోహన్ రెడ్డి చరిత్ర చూస్తే మనకి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది ఈశాన్యంగా పయనించి ఈ నెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి అక్కడ వాయుగుండంగా బలపడనుంది. ఈ నెలాఖరుకల్లా ఇది తుఫాన్గా మారే అవకాశాలను తోసిపుచ్చుకోలేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే దీని ముందే నిర్ధారించడం తొందరపాటే అవుతుందని పేర్కొంది. అందుకే తుఫాన్గా మారే విషయంపై అధికారికంగా ప్రకటన చేయలేదు. ప్రైవేట్ వాతావరణ సంస్థ స్క్రైమేట్ కూడా తుఫాన్గా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ నెల 30న అల్పపీడనం మధ్య బంగాళాఖాతం నుంచి ఈ నెల 25వ తేదీ నాటికి ఇది ఒడిశా తీరం దిశగా పయనిస్తుందని ఐరోపా మోడల్ చెబుతుండగా ఒడిశా, పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటుతుందని మరికొందరు చెబుతున్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున భక్తులు, యాత్రికులు ఇంద్రకీలాద్రికి తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. రద్దీ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి జిల్లా కమిటీ సభ్యులు, విద్యాశాఖ, రెవెన్యూ, పోలీసు, విద్యుత్, వైద్య ఆరోగ్య శాఖ,
మున్సిపల్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో జిల్లా ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించాలన్నారు. ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని, మొదటి సంవత్సరం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండవ సంవత్సరం మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు రావాలని కోరారు. స్థిరమైన పారిశ్రామికవేత్తలుగా రాణించేందుకు విద్యార్థుల్లో అవగాహన పెంచడం ఎంతైనా అవసరమని ప్రముఖ పారిశ్రామికవేత్తలు వ్యాఖ్యానించారు. అనుభవజ్ఞుల సూచనలు, సలహాలు తీసుకోవడం భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్లో డిపార్ట్మెంట్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ అకాడమీ కాంక్లేవ్ ఆన్ సస్టైనబుల్ టెక్నాలజీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిట్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వేమా సోలార్ ఫౌండర్ ఎంఎస్ రావు మరియు ఇతర పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సిద్ధార్థ కాలేజ్ ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులు పారిశ్రామిక రంగంలో ఏ విధంగా రాణించాలనే అంశంపై వారికి అవగాహన వస్తుందన్నారు. భవిష్యత్తులో స్థిరమైన వ్యాపారవేత్తలుగా మారటానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. We are very happy to be here for meeting to the academia. So I've traveled from all the way from Mumbai to meet the people, to reach all our people and bring the students to along with us what is happening in the sector and what is happening around the world, what we are looking for from industry, so that we can really get connected to them and we can translate some of the things what are the requirements for the future. So that way we are very happy that Siddhartha College is conducting this program, and we are looking forward, and certainly we are going to do lot of value and exchange of information from the team to different the students, and we are glad that the initiative taken by the college, the management, and also the relevance of the subject, the sustainability, which is a very, very hot topic now. We are extremely glad, and we are seeing for this more opportunities to happen like this. ఈ సిద్ధార్థ కాలేజ్ వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ISCST ప్రోగ్రామ్కి వచ్చాము మేము. సో నా పేరు ప్రకాష్, నాకు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది హైదరాబాద్లో. సో ఆ ప్రాసెస్లో మేము ఇక్కడ ఈ కాలేజ్తో టైఅప్ పెట్టుకొని మా అనుభవాలు పిల్లలతో పంచుకోవడం, వాళ్ళకి కావాల్సినవన్నీ చెప్పడం, సజెషన్స్ ఇవ్వడం, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. పెద్ద మీటింగ్ ఈ ఆర్గనైజేషన్కి చాలా బాగా చేశారు వీళ్ళు. సో దాంట్లో పార్టిసిపేట్ చేసి పిల్లలతో మాట్లాడి స్టూడెంట్స్ తోటి ఇంట్రాక్షన్ పెంచుకుందామని చెప్పని వచ్చాము. మా అనుభవాలు కూడా వాళ్ళతో పంచుకొని వాళ్ళకి ఏం కావాలి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, టెక్నాలజీస్ ఏమేమి చేయాలి, అండ్ ఇప్పుడు సస్టైనబిలిటీ అనేది చాలా పెద్ద టాపిక్. దీని మీద పిల్లల్ని మనం ఎలా తయారు చేయాలి, టెక్నాలజీ వైజ్ కానీ మేనేజ్మెంట్ వైజ్ కానీ, సో దాని మీద మనం ఏం సలహాలు ఇవ్వగలం, ఏం చేయగలం ఇండస్ట్రీ నుంచి అనేది అందరితో కూర్చొని మాట్లాడి చేయడానికి ఈ ఆర్గనైజేషన్కి వచ్చాము. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మన ప్రిన్సిపల్ గారికి థ్యాంక్ యూ. సిద్ధార్థ యూనివర్సిటీ అయిన సందర్భంగా ఇవి సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ కూడా ఇలాంటి కాంట్రిబ్యూట్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల రైట్ పాత్రలు ఉండాలని అనుకుంటున్నాను. విష్ సిద్ధార్థ యూనివర్సిటీ డిగ్రీ సిద్ధార్థ డిగ్రీ ఏమని చెప్తారండి? ఓకే. సిద్ధార్థ యూనివర్సిటీ అయిన సందర్భంగా సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఇలాంటి కాంక్లేవ్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల రిఫ్లెక్ట్ చేయాలి రైట్ పాత్. విష్ సిద్ధార్థ యూనివర్సిటీ అండ్ సిద్ధార్థ డిగ్రీ కాలేజ్ ఆల్ ద గుడ్ విషెస్ అండ్ లివ్ విత్ ద ట్రెడిషనల్ హెరిటేజ్. థ్యాంక్ యూ. ఏబీ సిద్ధార్థ కాలేజ్లో ఇవాళ ఇండస్ట్రీ అకాడమీగా కొలాబరేషన్తో కొన్ని ఈవెంట్స్ చేయడం జరుగుతూ స్టార్ట్ చేసేవాళ్ళ. ఇది స్టూడెంట్స్కి మంచి ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశం. వచ్చిన
వాళ్ళంతా కూడా ఇండస్ట్రీలో CEOs గాను లేకపోతే ఇంకా మంచి టాప్ పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళే అందరూ రావడం జరుగుతుంది. వాళ్ళు ప్రజెంట్ ఇండస్ట్రీలో ఏమి జరుగుతోంది, ఎలాంటి వాళ్ళు నేర్చుకోవాల్సి వస్తుంది, ఏ విధంగా వాళ్ళు ఇండస్ట్రీలో వర్క్ చేయడానికి రెడీ అవ్వాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ కాన్క్లేవ్ ద్వారా వాళ్ళు తెలుసుకోవడానికి చాలా అవకాశం ఉంది. వాళ్ళందరూ కూడా చాలా దూరం నుంచి ఇక్కడ రావడం జరిగిందన్నమాట. దట్స్ వై వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఆల్ దోస్ రిసోర్స్ పర్సన్స్ దే హ్యావ్ కమ్ ఫ్రమ్ different places to this program, particularly this conclave, and they are going to address the students soon, and definitely the students will get benefited from this conclave. రాష్ట్రంలోని ఎస్సీలంతా సీఎం జగన్ కు ఓటు వేశారని, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరల అధికారంలోకి రాబోతుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు నత్తా యోనరాజు అన్నారు. పేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు చేశారని, టీడీపీ ఓడిపోవడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. నాడు జాతీయ అధ్యక్షులు నట్టా యోనరాజు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీలంతా వైఎస్ఆర్సీపీకే ఓటు వేశారని చెప్పారు. ఆ అక్కస్తోనే దళితులపై దాడులు జరిపారని, వదినా మరిది అయిన పురంధేశ్వరి చంద్రబాబు పోలీసులను మార్చారని మండిపడ్డారు. పోలీస్ అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిగాయని అన్నారు. ఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పనిచేస్తున్నాయని, చంద్రబాబు తన మనమడికి 6 నెలల వయసున్నప్పుడే 100 కోట్లు జమ చేశాడని ఆరోపించారు. పాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారారని, జగన్మోహన్ రెడ్డిని ఓడించే దమ్ము ధైర్యం టీడీపీకి లేవన్నారు. పేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారని, పేదల పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారని చెప్పారు. ఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. బీసీల తోకలు కత్తిరిస్తా అని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. బీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జైబీమండి, నా పేరు నత్తా యోనరాజు. నేను వ్యవస్థాపక PV రావు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిని. మరి ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ దేనికంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేయాలని మొన్న జరిగిన 13వ తారీఖున జరిగిన ఎలక్షన్లో అత్యధికంగా ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ 19లో సీఎం చేశారు. మళ్ళీ సీఎం చేసే విధంగా ఓట్లేశారు. దాన్ని జీర్ణించుకోలేని టీడీపీ ఎల్లో మీడియా, టీడీపీ చంద్రబాబు నాయుడు అండ్ కో రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో దేశం అంతా ఉన్న, రాష్ట్రం అంతా ఉన్న, రాష్ట్రంలో కొన్ని ఏరియాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని ఏరియాల్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు వాళ్ళ మరదలు ప్రీ ప్లాన్డ్గా అధికారులను ఎక్కడెక్కడైతే మార్చారో అక్కడే దాడులు జరిగినాయి. ఎందుకంటే పురంధేశ్వరి బావా మరదళ్ళు వదిన గారు మరిది గారు ఆడే డ్రామాలో రాష్ట్రాన్ని బలుపశువులు చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం అంతా 144 సెక్షన్ ఉండగా దళితుల ఇళ్లపై ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అత్యధికంగా పోలేనియో మాచర్ల నియోజకవర్గం చిన్న గణేశనపాడులో 20 ఫ్యామిలీలపై అత్యధికంగా తెలుగుదేశం వాళ్ళు 100ల సంఖ్యలో వెళ్ళి కిరాతకంగా వాళ్ళని కొట్టడం జరిగింది. వాళ్ళని ఒక గృహంలో నిర్బంధించడం జరిగింది. నేను ఒకటే చంద్రబాబుని క్వశ్చన్ చేస్తూ ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు, మీరు ఓడిపోతారనే భయంతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని బలిపశువులు చేయటం ఎంతవరకు కరెక్ట్ అని నేను క్వశ్చన్ చేస్తున్నాం. మీరేమో మీ మనవడు అకౌంట్లో 6 నెలలు ఉన్న వయసు ఉన్నప్పుడే 250 కోట్లు జమ చేశారు. ఇప్పుడు 2500 కోట్లు జమ చేశారు. అంటే 2 ఎకరాల ఆసామి నువ్వు ఇన్ని లక్షల కోట్లు ఎలా సంపాదించావు? పేద బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలు పథకాల ద్వారా, నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి 1 లక్ష నుండి 5 లక్షల వరకు సంక్షేమ ఫలాలు పథకాలు ఇస్తే మళ్ళీ ఆయన్ని సీఎం చేయటానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు పట్టం కడతా చూస్తుంటే ఓటమి భయంతో మీరు ఒక తాడిపత్రిలో 2000-3000 మంది జనాలతో ఒక పెద్దారెడ్డి ఇంటిని ధ్వంసం చేసి వారి వదిని గారిని, అంటే మీరు హత్యలని ప్రోత్సహిస్తున్నారా? 144 సెక్షన్ ఉండగా వేల మంది మీరు ఎందుకు గుమ్ముకూడారు? అంటే మీరు కొంతమంది రాష్ట్రంలో ఉన్న పోలీసులు అందరినీ కదండి, కొంతమంది పోలీసులు ఎక్కడైతే ఎలక్షన్ కమిషను మార్చిందో
ఎస్పీలుగా, డిఎస్పీలుగా, సిఐలుగా అక్కడే గొడవలు సృష్టించారు. అంటే ఏంటి, ఇది ఒక పురంధేశ్వరి గారును ఈయన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రీ ప్లాన్డ్గా చేశారు. రాష్ట్రంలో కొన్ని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని టీడీపీ అధినేత చంద్రబాబు విధ్వంసం సృష్టించాలని కుట్ర చేశారని మంత్రి జోగి రమేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో స్వేచ్ఛగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకుండా తెలుగుదేశం నేతలు అడ్డుపడ్డారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ సెంట్రల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జోగి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు సానుకూలంగా ఉన్నారని, ప్రభుత్వానికి మరోసారి ప్రజలు అధికారం అప్పగిస్తున్నారని అక్కసుతో దాడులకు పాల్పడ్డారని చెప్పారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతంలో దాడులకు పాల్పడిన తెలుగుదేశం నేతలపై కేసు నమోదు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కలెక్టర్ను, ఎస్పీలను మార్చి మరలా అదే ప్రాంతాలలో దాడులకు పాల్పడ్డారని ఆధారాలను డీజీపీకి, ఎన్నికల కమిషనర్కు అందిస్తామని చెప్పారు. జనసేన పార్టీ ఎన్ని దుర్మార్గాలు చేసినా సరే ప్రజాస్వామ్యంలో గెలవబోతాం. ఈరోజు మా మీద, మా పార్టీ లీడర్ల మీద, ఆఖరికి నా మీద కూడా, మంత్రుల మీద కూడా 302లు, 307లు, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు పెట్టినా సరే ధైర్యంగా ప్రజాక్షేత్రంలో నిలబడ్డాం, గెలవబోతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రేపరేపలాడబోతా ఉంది. జూన్ 4వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సంబరాలకు సిద్ధం కమ్మని చెప్పేసి మీ ద్వారా కూడా పిలుపునిస్తా ఉన్నాం. పెనమలూరులో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలవబోతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలు నమ్మారు, జగనన్నని దీవించారు, జగనన్నని మెచ్చుకో. ఎన్నిక ఎప్పుడు జరుగుద్దా, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం సేవ చేశాడు, జగనన్న కోసం ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయాలని చెప్పేసి తహతహలాడారు. ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేశారు. పల్నాడులో శాంతి భద్రతల్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడ అల్లర్లకి ప్రేరణ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడే. ఎక్కడ ఏది జరిగినా సరే రెచ్చగొట్టే కార్యక్రమం చేసింది చంద్రబాబు నాయుడే, తెలుగుదేశం పార్టీనే. మేము ప్రజాక్షేత్రంలో శాంతియుతంగా ఉన్నాం, మేము ప్రజల పక్షాన ఉన్నాం, ప్రజలు మా పక్షాన ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఓటు వేయడానికి మాకు సిద్ధంగా ఉంటే మా పార్టీ మేమెందుకు అల్లరి చేస్తాం, మేమెందుకు రెచ్చగొడతాం? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆరిపోయే దీపంలాగా ఉన్నాడు కాబట్టి, ఆరిపోతానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి, తెలుగుదేశం పార్టీ అడ్రస్ గల్లంతు కాబోతుంది కాబట్టి ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాడు, శాంతి భద్రతకు విఘాతం కలిగించాడు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న సభ్యుల సమస్యల పరిష్కారంతో పాటుగా హక్కులను కాపాడేందుకు నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ నెరెడ్కో నిరంతరం కృషి చేస్తుందని నెరెడ్కో నూతన అధ్యక్షులు గద్దె చక్రధర్ అన్నారు. నెరెడ్కో 6వ వార్షికోత్సవ వేడుకలు, సర్వసభ్య సమావేశం, నూతన పాలక మండలి ఎన్నికల కార్యక్రమం విజయవాడ తాడేపల్లిలో విజయవాడ క్లబ్లో నిర్వహించారు. సలహా కమిటీ చైర్మన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్, తిరుపతిరావు గద్దె అధ్యక్షతన జరిగిన సమావేశంలో నూతన పాలక మండలి చైర్మన్గా జి హరిబాబు, అధ్యక్షుడిగా గద్దె చక్రధర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ 1గా పరుచూరి కిరణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ 2గా దుర్గాప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ 3గా తాళ్ళూరి శివాజీని, సెక్రటరీ జనరల్గా ఎం సీతారామయ్య, కోశాధికారిగా చావా రమేష్ బాబును సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటీని సభ్యులు సత్కరించి అభినందించారు. అనంతరం అధ్యక్షుడు చక్రధర్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ రంగం యొక్క గొంతును సమిష్టిగా వినిపించేందుకే 2017లో నేరెడ్కో ఏర్పడిందన్నారు. భారతీయ రియల్ ఎస్టేట్ పరిశ్రమతో పాటు ప్రభుత్వానికి మధ్య వారధిగా నేరెడ్కో నిలుస్తుందన్నారు. నూతన కమిటీ రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధితో పాటు రియల్ ఎస్టేట్ రంగ సభ్యుల అభ్యున్నతికి నిరంతరం సహాయ సహకారాలు అందిస్తుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ ప్రతినిధులు వారి ఆలోచనలను, అభిప్రాయాలను వెల్లడించారు. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న బూడిద వ్యాపారస్తులు. రాజధాని గ్రామాల్లో అర్ధరాత్రి సమయంలో బూడిద లారీలు జోరుగా రవాణా కావడంతో రోడ్లపై బూడిద పేరుకుపోవడంతో
చుట్టుపక్కల ఉన్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి కావడంతో పాటుగా అనారోగ్య బారిన పడుతున్నారని ఉండవల్లి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని గ్రామాల ప్రజల కళ్లల్లో బూడిద రవాణా జోరుగా సాగుతుంది. అర్ధరాత్రి బూడిద లారీలు వెంకటపాలెం వెళ్లడంతో ఉండవల్లి సెంటర్తో పాటు పలు గ్రామాల్లో అంగుళం మేర పేరుకుపోయిన బూడిదను పారిశుద్ధ్య కార్మికులు ఎంత శ్రమించినా తొలగటం లేదు. రోడ్డుపై విరిగిపోయిన బూడిద కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, వ్యాపారులు ఈ బూడిద దుమ్ము వల్ల కళ్ళు మంటలు వస్తున్నాయని తమ ఆవేదన వ్యక్తం చేసిన స్థానిక ప్రజలు గతంలో గ్రామాల్లో నుంచి వెళ్లకుండా బూడిద లారీలను అడ్డుకున్న స్థానిక ప్రజలు మరోసారి గ్రామాల్లో నుంచి బూడిద లారీలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉండవల్లి గ్రామ ప్రజల యొక్క విజ్ఞప్తి అండి. ఉండవల్లి పెనుమాక మీదుగా వెంకటపాలెం నేషనల్ హైవే బ్రిడ్జికి డస్ట్ కొండపల్లి నుంచి డస్ట్ తోలుతా ఆ డస్ట్లో బూడిద తోలుతున్నారండి. ఆ బూడిదంతా రోడ్డు మొత్తం కారుకుండా ఉండవల్లి ఊరు, పెనుమాక ఊరు ప్రజలు తీవ్రమైన సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య మీద గ్రామ సచివాలయం కానీ, ఎంటీఎంసీ వాళ్ళ అధికారులు కానీ, నేషనల్ హైవే వాళ్ళు కానీ ఎవరు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఉండవల్లి గ్రామ ప్రజలు కానీ, పెనుమాక గ్రామ ప్రజలు కానీ బళ్ళు తోలాలన్న తీవ్ర ఇబ్బందిగా ఉంది. స్కూల్ పిల్లలకి ఇబ్బందిగా ఉంది. దాని తోడు దొంగ ఇసుక లారీలు కూడా తిరుగుతూ ఉన్నాయి. వాటిని నివారించే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక్కడ ఉన్న పోలీసులు కూడా వ్యవస్థ కూడా ఏం పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఉండవల్లి గ్రామ ప్రజలు తీవ్రమైన ఇబ్బందికి గురవుతూ ఉన్నారు. ఆ దుమ్మంతా లేచి ఇళ్లలోకి రావడం, కళ్ళల్లో పడటం, యాక్సిడెంట్లు అవ్వటం, అలాగే ఈ రోడ్డు మీద ఉన్న బళ్ళు, కార్లు అన్నిటి నిండా డస్టేనండి. ఈ ఉండవల్లిలో నివసించాలంటే కూడా మాకు భయం వేస్తూ ఉంది. అసలు దీని మీద ఎటువంటి చర్యలు ఎవరు ఏ అధికారులు కూడా తీసుకోవట్లేదు, స్పందించట్లేదు. దీనివల్ల మేము తీవ్రమైన ఇబ్బందికి గురవుతా ఉన్నాం. దీని మీద ఎటువంటి చర్య తీసుకోకుండా ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు అధికారులు. దీన్ని ఎప్పటికప్పుడు వాటర్ పెట్టి క్లీన్ చేసి అంతా ఊడ్చి ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా మేము కోరుతున్నాము. దీనిపై ఇక నుంచి ఏమైనా ఇబ్బందిగా జరిగితే గ్రామ ప్రజలందరం కలిసి ధర్నా చేస్తామని చెబుతా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ప్రదేశం, పరిసర ప్రాంతాలను 3 అంచెల పోలీసు బలగాలతో సీసీటీవీ కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్న పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ. విజయవాడ కమిషనర్ రామకృష్ణ, ఏసీపీ మురళీకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు భవానీపురం సీఐ ప్రసాద్ కుమార్ తన సిబ్బందితో గొల్లపూడి 1 సెంటర్ మొదలుకొని ఏరియా మొత్తం ఫ్లాగ్ మార్చ్ కార్యక్రమం. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, కోడే వెంకటాద్రి చౌదరి క్యాంపస్ నందు రెటినోబ్లాస్టోమా రోగుల కోసం అధునాతన చికిత్సా పద్ధతులు అందుబాటులో ఉన్నాయని వెల్లడించిన హాస్పిటల్ వైద్యులు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.